సిటీకి వచ్చినప్పటి నుంచి అనుకుంటాడా నేను గోల్కొండకు పోదామని. కానీ ఇప్పుడు దాకా కుదరలే. మా మంజులను అడిగితేనేమో నువ్వు ఆమె ఎట్లేమి ఎక్కుతావులేరా అని ఎప్పుడు నా మీద జోకులు వేస్తా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అస్సలు వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా రేపు గోల్కొండకు పోవాల్సిందే, జగదాంబిక అమ్మని దర్శనం చేసుకోవాల్సిందే అన్నట్టు గోల్కొండ మీద బోనాల పండగ అంగరంగ వైభవంగా నడుస్తుంది. పదండి అట్టా పోయి మనం కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. భక్తితోని బోనమెత్తి మెట్ల బాట పట్టిండ్రు అక్కచెల్లెన్లు. జగదాంబిక అమ్మ దర్శనం కోసం గోల్కొండకు పోటెత్తిండ్రు. మెట్లకు బొట్లు పెట్టి పూజలు చేసిండ్రు. మగ పొల్లగాన్లు కూడా నెత్తి మీద బోనం పెట్టుకొని వచ్చి తల్లికి భక్తితోని సమర్పించిండ్రు. కోట మొత్తం భక్తులతోని కలకలలాడింది. పోయినసారి లెక్కనే ఈసారి కొత్త సర్కారోళ్ళు కూడా గట్టిగానే ఏర్పాట్లు చేసిండ్రు. అందుకే లైన్లల్లా కొలాసగా నిలబడి ముంగటికి కదిలిండ్రు జనాలు. కుమ్మరి సంఘం నుంచి అక్క చెల్లెన్లంతా బోనాలన్నీ వరుస కట్టి పెట్టిండ్రు. అమ్మవారి లెక్కనే పట్టుబట్టలు కట్టుకొని నిండు ముత్తైదువులు తల్లి సన్నిధికి పోయిండ్రు. తొలి బోనం సమర్పించి మొక్కులు మొక్కుకున్నారు. ఓ దిక్కు శివసత్తుల ఆటలు, ఇంకో దిక్కు పోతురాజుల ఆటలు జోరుగా నడిచినాయి. ఇక అమ్మకు ఒడి బియ్యం పోసేటోళ్ళు పోసిండ్రు. పసుపు బియ్యం కలిపి కుడుకలు రైకె బట్టలు పెట్టి ఇంటి ఆడపడుసు తీరుగా తల్లికి ఒడి నింపిండ్రు. ఇక ఎక్కడ సీమ సిట్టుకు మానకుండా పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే పెట్టిండ్రు. సీ టీమ్స్ ను రంగంలోకి దించిండ్రు. దూపగొన్న పబ్లిక్ కోసం నీళ్ళ సౌలతి పెట్టిండ్రు. పోయినసారి కంటే ఈసారి ఏర్పాట్లు గట్టిగానే చేసిండ్రు. పోయినేడు పాత సర్కారోళ్ళు 15 కోట్లు ఖర్చు చేస్తే ఈసారి చెయ్యి పార్టీ సర్కారోళ్ళు 24 కోట్లు ఖర్చు చేస్తాండ్రు. అన్నట్టు అమ్మ దర్శనానికి లీడర్లు కూడా గట్టిగానే తరలిపోయిండ్రు. ఇక అటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మాంకాలి బోనాలు, లష్కరు బోనాల కొరకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసిండ్రు. పోయినేడు కంటే ఈసారి ఇంగింత ధూమ్ ధామ్ అవుతున్నది బోనాల పండుగ.